హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణి రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పచ్చి కొబ్బరి ముక్కలతో చేసుకునే నీర్దోస తయారీ విధానం తెలుసుకుందాం. మినప్పప్పు లేకుండా తాజాగా అప్పటికప్పుడు రుచిగా ఆరోగ్యంగా ఇంట్లో అందరికీ నచ్చేటట్టు చేసుకోవచ్చు. చాలా సులువైన పద్ధతిలో తక్కువ పదార్థాలతో ఎవరైనా సరే చేసుకునే పద్ధతిలో పక్కా కొలతలతో చేసి చూపిస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలోకి 2 కప్పుల రేషన్ బియ్యం తీసుకున్నాను. ఇక్కడ మీరు ఇడ్లీ బియ్యం కూడా తీసుకోవచ్చు. బియ్యాన్ని శుభ్రంగా 1కి 2 సార్లు ధూళి పూర్తిగా పోయే వరకు కడుక్కోవాలి. కడిగిన బియ్యంలోకి పూర్తిగా మునిగే వరకు నీళ్ళను పోసుకోవాలి. గిన్నె పైన మూత పెట్టుకొని 4 నుండి 5 గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. నానిన బియ్యాన్ని 5 గంటల తర్వాత మూత తీసుకొని చూస్తున్నాను. ఇప్పుడు నీళ్లు పూర్తిగా తీసేసి నానిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మనం 2 కప్పుల బియ్యం తీసుకున్నాం కదా, దానికి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు నల్లటి పదార్థం పూర్తిగా తీసేసి వేసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువగా కాకుండా తగు మోతాదులో వేసుకొని మిశ్రమాన్ని పల్చగా లేకుండా వీడియోలో చూస్తున్న విధంగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం రుబ్బుకున్న మిశ్రమాన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను 1 లీటర్ నీళ్లను వేసుకున్నాను. అంటే సుమారుగా 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లను పోసుకోవాలి. మిశ్రమం పూర్తిగా అంతా కలిసేటట్టు అడుగు భాగం నుండి కలుపుకోవాలి. ఈ పిండి మనకు పులియాల్సిన అవసరం లేదు. తాజాగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. దీంట్లో మనం మినప్పప్పు కూడా వాడలేదు. చాలా తక్కువ పదార్థాలతో ఎంతో రుచిగా చేసుకునే దోశలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పిండిని పక్కన పెట్టేసుకొని వేడెక్కిన పెనం పైన ఉల్లిపాయతో ఆయిల్ లేకుండా రుద్దుకోవాలి. మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని అడుగు భాగం నుండి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత నార్మల్ దోశలాగా కాకుండా రవ్వ దోశలాగా సైడ్స్ నుంచి మధ్యలోకి రావాలి. మీడియం ఫ్లేమ్లో ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ దోశలకి నూనె అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు నచ్చితేనే ఆయిల్ అప్లై చేసుకోండి. ఇక్కడ నేను కొన్ని చుక్కల ఆయిల్ అప్లై చేసుకున్నాను. పూర్తిగా కాలిన దోశను ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని దోశలను తయారు చేసుకోవాలి. చాలా రుచిగా ఆరోగ్యంగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఒకసారి ఖచ్చితంగా ఈ దోశలను ఇంట్లో ట్రై చేసుకొని తినండి. ఆరోగ్యంగా ఇంకా రుచిగా కూడా ఉంటాయి. ఇప్పుడు నేను తయారు చేసుకున్న ఈ దోశల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. టమాటో చట్నీతో లేదా పల్లీ చట్నీ, పుదీనా చట్నీ మీకు నచ్చినట్టుగా ఈ రెసిపీని ఎంజాయ్ చేయవచ్చు. ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చిందని కూడా అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి